హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ కేక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఇవి స్ప్లిట్ కేక్స్ అండి. కేక్ అంటే మెత్తగా ఉండేది కాదు, ఇవి లోపల కొద్దిగా మెత్తగా ఉండి పైన క్రంచీగా ఉండి ఇంచుమించుగా బిస్కెట్ మాదిరి ఉంటుందన్నమాట. డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసే రెసిపీ అండి. అందరూ కూడా చాలా ఇష్టపడతారు వీటిని. అలాగే ఈ రెసిపీని మీకు అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా 100% పర్ఫెక్ట్గా వచ్చేటట్లు కొన్ని చిన్న చిన్న టిప్స్తో సింపుల్ పద్ధతిలో వీటిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. సో మీరు ఆ టిప్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి. ముందుగా వీటిని చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి అరకప్పు మీద ఒక 2 టీ స్పూన్లు ఎక్కువ పంచదార తీసుకోండి. స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక 2-3 యాలకులను కూడా వేసుకుని వీటిని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా చేసుకున్న ఈ పంచదార పొడిని అంతా కూడా ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత ఈ బౌల్ మీద ఒక జల్లెడని పెట్టుకుని దీంట్లోకి 2 కప్పుల మైదాని తీసుకోండి. యాక్చువల్ రెసిపీ అయితే మైదాతోనే చేస్తారండి, బట్ హెల్త్ కాన్షియస్ దృష్ట్యా మీరు మైదాకు బదులు కావాలంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. అయినా కూడా ఈ కేక్స్ బాగానే వస్తాయి. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. కేక్స్లో వాడతారు కదా, అదనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా జల్లెడ పడితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పిండి గాలి నింపుకొని మనకి ఈ కేక్స్ అనేవి గుల్లగా వస్తాయి. అలాగే కేక్స్ అనేవి క్రిస్పీగా రావడం కోసం ఇందులో 1.5 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదా, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిటికెడంత ఉప్పు, అలాగే మనకి ఇవి బేకరీ స్టైల్లో మంచి కలర్లో కనిపించడం కోసం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని కానీ కొద్దిగా పసుపు కానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పసుపుని యాడ్ చేశాను. ఇవి అన్నీ కూడా బాగా కలిసేట్టు అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని కలుపుకోండి. ఇవన్నీ కూడా పిండికి బాగా పట్టేటట్లు చేత్తో పిండిని ఈ విధంగా కొంచెం రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోండి. కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా చేత్తో ముద్ద చేస్తే ఇలా ముద్దలా అవ్వాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీన్నంతా కూడా చపాతీకి పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ రెసిపీ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మెయిన్గా పిండిని మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా పాలు యాడ్ చేయకండి. పిండి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొద్దిగా కలిపేసరికి పంచదార కరిగి కొంచెం పిండి లూజ్ అయిపోతుంది. ఒకవేళ మీకు పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే ముద్దలా చేసేసుకున్న తర్వాత లాస్ట్న కొంచెం పాలతో చేతిని తడుపుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం పిండి చేతికి అతుక్కున్నట్టుగా ఉంటుందండి. కొంచెం నెయ్యి రాసుకొని పిండి ముద్దను కలుపుకున్నారంటే మనకి ఇది సాఫ్ట్గా వచ్చేస్తుంది. చూడండి, పిండి ముద్దని ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీన్ని 1 అరగంట పాటు నానబెట్టుకోండి. పిండి నానితే మైదా కాబట్టి ఇంకొంచెం సాఫ్ట్గా వస్తుంది. కాబట్టి ముందు చూపించినట్టుగా కలుపుకున్నట్లయితే ఇది నానిన తర్వాత కూడా ఈ విధంగా సాఫ్ట్గానే ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి నెమ్మదిగా జస్ట్ లైట్గా కలుపుకోండి అంతే. బాగా ఒత్తుతూ అస్సలు కలపద్దు. తర్వాత మొత్తం పిండిలోంచి సగం పిండి ముద్దని తీసుకుని మిగతా దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకుని ఈ పిండి ముద్దని ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడవుగా ఈవెన్గా వచ్చేటట్లు రోల్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి అతుక్కోకుండా చపాతీ కర్రకి కొంచెం పొడి పిండి రాసుకుని దీని మీద ఈ విధంగా జస్ట్ ఒక్కసారి లైట్గా రోల్ చేసుకున్నారంటే ఇది కొంచెం ఫ్లాట్గా అవుతుంది. తర్వాత చాకు కూడా కొంచెం పొడి పిండి రాసుకుని ఎడ్జెస్ని ఈవెన్గా వచ్చేటట్లు సమానంగా కట్ చేసేసుకుని తర్వాత వీటిని 1.5 లేదా 2 ఇంచులు వెడల్పు వచ్చేటట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కల్ని కట్ చేసేటప్పుడు కూడా చాకుతో ఒత్తుతూ కట్ చేసేద్దు. నెమ్మదిగా ఇలా వెనక్కి ముందుకి చాకును అనుకుంటూ కట్ చేశారంటే మనకి కరెక్ట్గా స్క్వేర్ షేప్లో వస్తాయి ఇవి. ఈ విధంగా వీటిని చూడండి, ఇలా కొంచెం లావుగానే స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మీద మార్క్ పెట్టుకోవాలి. చాకుకి కొంచెం పొడిపిండి రాసుకుని ఈ విధంగా అడ్డంగాను పొడవుగాను మరీ కింద వరకు కాకుండా సగం వరకు వచ్చేటట్లు మార్క్ చేసుకోవాలి. అప్పుడు వీటిని వేయించేటప్పుడు మనకి ఇవి కొంచెం విచ్చుకున్నట్టుగా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నిటినీ కూడా ముందుగానే రెడీ చేసేసుకుని ఉంచుకోండి. మీరు ఈ మార్క్ని కావాలంటే క్రాస్గా అయినా పెట్టుకోవచ్చు. అన్నిటినీ ముందుగా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు. కొంచెం పిండి ముద్దని ఆయిల్లో వేసి చెక్ చేసుకోండి. పిండి ముద్ద వెంటనే పైకి రాకుండా నెమ్మదిగా నిదానంగా పైకి రావాలి. ఇలా మీడియంగా ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా రెడీ చేసుకున్న వాటిని కడాయిలో 4 లేదా 5 వేసుకుని వీటిని 2 వైపులా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. వేసిన వెంటనే కలుపుకుండా 1 నిమిషం ఆగి తర్వాత నెమ్మదిగా కలుపుతూ వేయించుకోండి. వీటిని ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత చక్కగా విచ్చుకున్నట్టుగా వచ్చే చూసారా, అదే మనం పిండిని బాగా లూజ్గా కలుపుకున్నట్లయితే ఇలా ఆయిల్లో వేసినప్పుడు అవి బాగా విడిపోతాయి.
కాబట్టి ఈ పిండిని జాగ్రత్తగా కలుపుకుంటే మనకి బాగా వస్తాయి ఇవి. ఈ విధంగా 2 వైపులా నిదానంగా వీటిని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఇలా వేయించుకుని ఆయిల్ నుంచి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకుని తీసేసుకోండి. వీటిని ఆయిల్ నుంచి తీసిన వెంటనే మనకి ఇవి కొంచెం మెత్తగా ఉన్నట్టుంటాయండి, కంగారు పడద్దు. ఇవి కొంచెం చల్లారితే మనకి క్రంచీగా వచ్చేస్తాయి. ఇంతేనండి, ఇప్పుడు మనకి స్ప్లిట్ కేక్స్ రెడీ అయిపోయాయి. వీటి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టీ టైంకి బెస్ట్ కాంబినేషన్ కూడా ఇవి. వీటిని ఇక్కడ కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా ఇవి ఎంత బాగా వచ్చాయో. వీటిని మీరు ఎవరికైనా చేసి పెడితే ఇలా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, అంత బాగుంటాయి ఇవి. మరి మీరు కనుక ఈ విధంగా వీటిని చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయగలరు. అలాగే మీకు రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you for watching.